అంటే అసలు మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఏ రూల్స్ ను ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ 4 P's అంట. 4 P's అంటే పర్సోనా, పర్పస్, ప్రాసెస్, ప్రోడక్ట్. పర్సోనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను పైథాన్ ప్రోగ్రామ్ నాకు ఆల్రెడీ జావా వచ్చు, C++ లాంగ్వేజ్ వచ్చు. నాకు మా ఆఫీస్లో 1 మంత్ టైం ఇచ్చి మీకు పైథాన్ తోటి వెబ్ డెవలప్మెంట్ హ్యాండిల్ చేయాలి, మీరు దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పారు. ఓకే, అలాగే కంపెనీ మెటీరియల్ కూడా ఇచ్చారు. కానీ నేను జెమినీని యూజ్ చేసుకుని జెమినీలో నేను ఏమని అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ స్టడీ ప్లాన్ ఫర్ పైథాన్ అని చెప్పి అడిగాను అనుకోండి. అది ఎంటైర్ లిస్ట్ పైథాన్లో ఉన్న ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలని ఎంటైర్ లిస్ట్ ఇస్తుంది. అంటే నాకు కావాల్సింది ఓన్లీ వెబ్ డెవలప్మెంటే, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ చేస్తుంది, అలాగే మన గేమ్ డెవలప్మెంట్ ఈ కంటెంట్ అంతా కూడా ఇస్తుంది. నాకు అవసరం లేదు. నాకు కరెక్ట్గా 30 డేస్లో నేను పైథాన్ని నాకు కావాల్సిన పైథాన్ని ఏ విధంగా నేర్చుకోవాలో నాకు టేబుల్ వేసి చూపించమన్నాను. ఓకే, ఏ గంట ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏ గంట ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఇక్కడ ఈ 4 P's అంటున్నాం కదా. ఫస్ట్ పీలో పర్సోన్లో అంటే నేను ఏం అడుగుతున్నాను అంటే సో యాక్ట్ యాజ్ ఏ సీనియర్ పైథాన్ డెవలపర్ ఆర్ మెంటర్ అని అడుగుతున్నాను. అంటే జెమినీకి నేను ముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను పర్సోనాలు. సో నువ్వు సీనియర్ పైథాన్ డెవలపర్వి, అలాగే మెంటర్వి, అలాగే నువ్వు ట్యూటర్వి, అంటే నీకు అంతా తెలుసు. ఓకే, రెండో పీలో ఏమడుగుతున్నానంటే నా గురించి నేను చెప్తున్నాను. అంటే పర్పస్ నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను C++ వచ్చు నాకు, అలాగే జావా కూడా వచ్చు. బట్ పైథాన్ అనేది నాకు న్యూ లాంగ్వేజ్. ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ 4 వీక్స్ అని చెప్పి అడిగాను. 4 వీక్స్ అని చెప్పి అడిగాను. అలాగే అక్కడ పర్పస్లో ఐ వాంట్ టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్ పైథాన్ అని చెప్పి కూడా అడిగిన తర్వాత ఇది మనకి పర్పస్. ఓకే, తర్వాత వచ్చి ప్రాసెస్ ఏమడుగుతున్నానంటే క్రియేట్ ఏ 30 days క్రాష్ కోర్స్ కవరింగ్ సింటాక్స్ డేటా విత్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి అడిగాను ప్రాసెస్లో. తర్వాత ఫైనల్గా మనకి ప్రోడక్ట్లో ఏమడుగుతున్నానంటే అవుట్పుట్ ద రిజల్ట్ యాజ్ ఎ టేబుల్ విత్ కాలమ్స్, డే, టాపిక్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అని చెప్పి అడిగాను. సో పర్ఫెక్ట్గా అడిగాను. ఇప్పుడు నేనేమడిగాను, నువ్వు పైథాన్ డెవలపరు అలాగే మెంటార్వి, నేను ఒక C++ డెవలపర్ని, అలాగే జావా డెవలపర్ని. నేను పైథాన్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను రిలేటెడ్ టు వెబ్ డెవలప్మెంట్. ఇదంతా కూడా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, వెబ్ డెవలప్మెంట్ పర్పస్ నేను ఈ యొక్క 30 daysలో ఈ కోర్సును ఫినిష్ చేయాలి. వెబ్ డెవలప్మెంట్ పర్పస్ నాకు వెబ్ డెవలప్మెంట్ అలాగే జాంగో కూడా సంబంధించిన ఒక 30 days క్రాష్ కోర్స్ లాగా లాస్ట్కి టేబుల్ ఫార్మేట్లో డే, టాపిక్ అండ్ ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవాలో అవన్నీ అడుగుతున్నాను. సో ఇవి 4 P's అనమాట.